ఓం శ్రీ సాయిరామ్. శ్రీ గురుదేవదత్త. శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయము 49. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. తాళ మృదంగములకు నమస్కారము చేయు పద్ధతి. శ్రీ నిత్యానంద యోగి నిత్యానుష్ఠానములు తీర్చుకొని వచ్చేసరికి శిష్యుడైన విద్యాసాగరుడు పరిశుద్ధుడై ద్విగుణీకృతోత్సాహముతో శ్రీ సమర్థ రామదాస స్వామి వారి లీలను శ్రవణం చేయుటకై వేచి ఉన్నాడు. గురుదేవుల రాకతో దిగ్గున లేచి వారికి పాదాభివందనం ఆచరించాడు. వారి అనుమతితో కూర్చునే విద్యాసాగరుని చూచి, చాలా సంతోషంగా కనిపిస్తున్నావు, ఏమి విశేషమని పలకరించగా, గురుదేవా, శ్రీ సమర్థుల వారి లీలలను మననం చేస్తూ ఉంటే ఎంతో ఉత్సాహం కలుగుచున్నది. ఆనాడు వారి సన్నిధిని పొందిన వారెంతో ధన్యులని భావిస్తున్నాను అని తెలుపగా, గురువుగారు ఇట్లన్నది, నాయన, ఆనాడు ఈనాడు అనేదేమీ లేదు. ఏనాడు ఆ మహాత్ములను ఉపాసించాలనే బుద్ధి కలుగుతుందో వారి అనుగ్రహం తప్పక ప్రసరిస్తుంది. వారు నిత్య సత్యులే నాయన అని పలికిరి. విద్యాసాగరుడు, స్వామి, తరువాతి లీల వినగోరుచున్నానని పలుకగా నిత్యానందులు చెప్పసాగిరి. వత్స, శ్రీ సమర్థులు కారణజన్ములు గదా. వారు హనుమంతుని అవతారమే అయినా హనుమంతునితో వాదం పెట్టుకుని గెలిచారు, గుర్తుందా? ఒకసారి చాపల్ మఠంలో శివాజీ మహారాజు వచ్చిన సందర్భంగా శ్రీ సమర్థులు తన శిష్యుడైన ఉద్ధవ స్వామిని కీర్తన చేయుటకు నియమించిరి. కీర్తన ఎందు త్రయంబక గోసావి మరియు వాసుదేవ గోసావి ఇరువురు మృదంగము తాళములో మ్రోగించుటకే నియమించబడిరి. శ్రీ సమర్థులు ఆశ్రములు అలంకరించగా కళ్యాణ స్వామియు శివాజీ మహారాజా వారును గురుదేవులకు వింజామూలు వీచుచుండిరి. ఆబాజీ, బాలాజీ, నీలోజీ వారలున్నూ బంగారు చెడీలు చేత ధరించి నిలిచి ఉన్నారు. కీర్తన ప్రారంభమై రసవత్తరంగా సాగుచున్నది. శ్రీ సీతారాముల వనవాస సమయంలో శూర్పణఖ మారురూపం ధరించి శ్రీరాముని వద్దకు రావడము, వారు స్వయంగా బుద్ధి చెప్పకుండా ఆమెను మాయ చేసి లక్ష్మణుని వద్దకు పంపుటయు, అతడు శూర్పణఖ ముక్కు చెవులు కోయుటయు రావణుని కోపకారణమయ్యి అది సీతాపహరణమునకు మూలమై రావణ వినాశమునకు దారితీసినదన్న వృత్తాంతము చాలా సుందరముగా కీర్తించినప్పుడు మారుతి స్వయంగా ఉద్ధవస్వామి వెనుక నిలబడి పరవశంతో వినుచూ తాళము వేయుచుండెను. కథ చెప్పుచున్న ఉద్ధవస్వామి పరవశంతో కథా స్వారస్యములో లీనమై లేచి నృత్యము చేయనప్పుడు గుండ్రముగా తిరిగెను. అప్పుడు శ్రీ హనుమంతుని సింధూరం ఉద్ధవస్వామి అంగీకి తగిలెను. ఈ దృశ్యము శ్రీ సమర్థులకు దర్శనమయ్యెను. మరెవరికీ దర్శనం కాలేదు. వెంటనే ఉద్ధవస్వామిని కూర్చుండమని సమర్థులు సంజ్ఞ చేసిరి. తరువాతి కథను కూర్చుండియే పూర్తి చేసినాడు. హారతి అయిన పిదప శ్రీ సమర్థులు, భలా ఉద్ధవా, భలా, స్వయంగా నీ కథాగానమునకు హనుమంతుల వారు తాళం మ్రోగించినారు. కానీ నీ చిందులతో ఎక్కడ వారిని త్రోసివేస్తావో అని నేను భయపడ్డాను. నీవు ఇంకెప్పుడైనా సరే నిలబడి కీర్తన చెప్పకము, కూర్చుండియే చెప్పు. ఎందుకంటే నీ వెనుక స్వామి పారవస్యముతో తాళం కొడుతుంటారయ్యా అని తెలిపి ఆ మృదంగానికి తాళములకు నమస్కరించమన్నారు. అట్లు చేసిన పిదప గురుదేవులకు నమస్కరించినాడు ఉద్ధవస్వామి. ఇంకా ముందెప్పుడైనా కీర్తనకు ముందుగానే తాళ మృదంగాలకు నమస్కరించి కీర్తన ప్రారంభించు. అవి కూడా వారి స్పర్శను పొందినాయి. నీ అంగీ చూసుకోమనగానే సింధూరం అంటుకొని కనిపించినది. అందరూ ఉద్ధవస్వామి ఎంతటి అదృష్టవంతుడో ఆయన ప్రశంసించగా, గురువుగారు, ఏమీ కాదు, దర్శనం నాకైంది, అదృష్టం నాది అన్నారు. అందరూ శ్రీ సమర్థులకి నమస్కరించి, స్వామి, తమరు ఒక్కరేగా అన్నారు. చిరునవ్వులు చిందిస్తూ అందరినీ ఆశీర్వదించారని నిత్యానందుల వారు చెప్పారు. తరువాత ఒక లీలను వివరిస్తూ, విద్యాసాగర, ఎందరో పండితులు శ్రీ సమర్థుల శక్తిని ఆలస్యంగా గ్రహించారు. ఎందుకంటే ఈయన చిన్ననాడే ఇల్లు వదిలి అడవులకు పోయినాడు కావున మరుడుతనముతో అడవుల్లో తిరుగుచుంటాడని చాలా కాలం భావించారు. గాగాభట్టు, వామన్ పండితుడు, సదాశివశాస్త్రి వంటి ఉద్దండ పండితులు శరణ పొందిన తర్వాత ఈయన సామాన్య పండితుడు కాడని అందరికీ విషదమైనది. శ్రీ సమర్థులు ఒకసారి భాగ్యనగరమునకు వచ్చి కేశవస్వామిని కలిసినారు. తరువాత శివరాం గోస్వామి గారిని కలిసేందుకు కళ్యాణ స్వామితో పాటుగా వెళ్ళారు. ఆయన తమరే నాకు సద్గురువులు అని
ఒక నెల రోజులు అక్కడ నిలుపుకొని శ్రీ సమర్థుల ప్రబోధాలు తాము వింటూ ప్రజలందరికీ కూడా వినిపించారు. ఒకనాడు ఆయన వ్రాసిన వేదాంత గ్రంథమును శ్రీ సమర్థుల చేతికిచ్చి పరిశీలించి తప్పొప్పులు సరిచేయమని ప్రార్థించెను. శ్రీ సమర్థులు అతని కోరికను మన్నించి కళ్యాణ్కి ఇచ్చినారు. దానిని కళ్యాణ్ స్వామి పరిశీలించినారు. సరిచేయవలసిన చోట్ల గుర్తులుంచినారు. శ్రీ సమర్థులతో శివరామ స్వామి, ఇది చదివే వారికి కాస్త కఠినమని అనిపించవచ్చును, సరళీకరించమంటారా అని అడుగగా శ్రీ సమర్థులు కళ్యాణి అభిప్రాయం ఏమి అని ప్రశ్నించినారు. కళ్యాణ్ స్వామి ఏమీ అక్కర్లేదు, సులభగ్రాహ్యమే అన్నారు. శివరామ స్వామి చివరగా శ్రీ సమర్థుల అభిప్రాయమును స్వహస్తాలతో లిఖించమని కోరగా 5 పద్యాలతో ఆ గ్రంథ విశిష్టతను తెలిపి చేవరాలు చేసినారు. శివరామస్వామి నేను ధనుడనని పాదాభివందనం చేశారు. వాసుదేవ గోసావి సదాశివశాస్త్రి ఏలేకర్ అను పండితుడు శరణాగతి చేసిన తర్వాత శ్రీ సమర్థుల వారు అతనికి వాసుదేవ స్వామి అని నామకరణం చేశారు. శ్రీరామ నామానికే తమ నాలుకను ఉపయోగిస్తానని చెప్పి వెళ్ళి ఆయన చక్కని సాధన చేస్తూ శ్రీరామాచర్చన చంద్రిక అనే ఒక గ్రంథము రచించినాడు. దానిని తెచ్చి శ్రీ సమర్థులకు చూపి తమ అభిప్రాయం తెలుపమని కోరాడు. శ్రీ సమర్థుల ఆ గ్రంథమును అక్కడక్కడ పరీక్షించి చూచి తీవ్రమైన కంఠస్వరముతో ఈ గ్రంథం ఇక్కడ ఉండతగదు, తీసేయి అని కోపించినారు. ఆ గ్రంథమునందు అంగన్యాస కరన్యాసములు ముద్రలు ఉదహరించబడి ఉన్నవి. సర్వులకు ఉపయోగకరమని వ్రాసినానని శాస్త్రి చెప్పినాడు. వెంటనే నీవు విద్వాంసుడవు, అందులో వ్రాయబడినవన్నీ నీకు మాత్రమే ఆచరణయోగ్యము, సర్వులకు ఎట్లు ఉపయోగపడును? గ్రంథములందున్న సకల ఉపాసనలు ఆచరణ యోగ్యములా? గురు ద్వారా లభించనిది అది ఎవరికైనా ఎట్లు ఉపయోగపడును? మారు మాట మాట్లాడకు అంటుండగానే అతనికి గొంతు మూగబోయెను, మాట్లాడుటకు చేత కాకుండెను. వెంటనే శ్రీ సమర్థుల వారి పాదపద్మాలపై వాలి కన్నీరు మున్నీరుగా ఏడ్చుచుండెను. సమర్థులేమీ మాట్లాడుకుండిరి. అప్పుడు కళ్యాణస్వామి మొదలు శిష్యులు ప్రార్థించుచు అతనిని క్షమించి మామూలుగా చేయమని వేడుకొనిరి. శ్రీ సమర్థులు మనదేమున్నది, దేశదేముర్లము, గోసావీలము, ఆయన శాస్త్ర పండిత్యం ముందు మనమెంత, సరిగా మాట్లాడలేని మనకును వారికి ఎక్కడ పొత్తు కుదురుతుందయ్యా అన్నారు. అలా అంటుండగానే ఆయన తలపైన తమ వరదహస్తము నుంచి జయ జయ రఘువీర సమర్థ అని ఉచ్చరిస్తుంటే అందరూ ఆ నామోచ్చారణ చేయగా వాసుదేవ గోసావి కూడా నామోచ్చారణలో గొంతు గలిపాడు. ఆయన తన తప్పిదం తెలిసి వచ్చి మరలా గురుపాదాలకు ప్రణామం చేశారు. అప్పుడు శ్రీ సమర్థులు ఇలా ఉపదేశించారు. నాయన, ఇది కలియుగం, శాస్త్ర విధానంగా ఎవ్వరూ నడవలేరు. అందులకే శ్రీరామ ప్రభువు భక్తి మార్గమే సర్వులకు అనుసరణీయమని ఆంజనేయునికి బోధించినారు. నామస్మరణతోనే సకల కార్యసిద్ధి, సకల పాప నివృత్తి కలుగునని బోధించి ఉన్నారు. దానికి విరుద్ధ మార్గమున మనం మేలపోవలను. శ్రీవారి ఆజ్ఞ ప్రకారమే నడిచి వారి అనుగ్రహమును పొందవచ్చునని సర్వులకు విశదీకరించాలి అని బోధ చేసినారు. వాసుదేవ గోసావికి చెప్పిన ఈ వాక్యాలు మనందరికీ వర్తించేవే. విద్యాసాగర, ఎంత సులభ మార్గాన్ని సూచించినారో చూచావా? మహాత్ముల ప్రతి వాక్కును సత్యవాక్యే, వారి వాక్కును సత్యం చేసేది భగవంతుడే. ఒకసారి శ్రీ సమర్థుల వారు సిరియా నుండి బయలుదేరి కరవీరపురం మీదుగా బ్రహ్మక్షేత్రం అనగా బ్రహ్మనాల్లో ఆనందమూర్తి గారుండే చోటికి వచ్చారు. ఆయన సంధ్య వాచుకుంటున్న వారల్లా లేచి స్వాగతం పలికి మఠంలోకి తీసుకొని రాగా శ్రీ సమర్థులు అక్కడ ఉన్న శ్రీ రఘునాథస్వామి సమాధికి ప్రదక్షిణలు చేశారు. అప్పుడు ఆ బృందావనం సంతోషంతో తలాడించింది. ఆనందమూర్తికి ఆశ్చర్యం కలిగింది. శ్రీ సమర్థులు ఆనందమూర్తితో, నీ సేవలకు గురుదేవులు సంప్రీతులైనారు అన్నారు. తర్వాత ఆనందమూర్తి యొక్క గురుభక్తిని వర్ణించుచు 2 శ్లోకాలు వ్రాయగా తానంతటి పొగడ్తలకు అర్హుడను కానని ఆనందమూర్తి ప్రార్థించెను. మీరున్ను మా గురుదేవులైన రఘునాథస్వామియు ఒక్కరేనని సమర్థులను స్తుతించెను. ఇరువురు పరమానందంతో 2 దినములు గడిపి వడేగాముకు పోయి జయరాముతో కలిసిరి. అక్కడి నుండి చాపలకు చేరి భిక్ష ఇచ్చిన అవ్వకు ప్రతిఫలం. మరొకసారి ఆనందమూర్తి వద్దకు జయరామస్వామితో కలిసి సమర్థులు వచ్చినారు. రంగనాథస్వామిని కూడా రమ్మని మానసికంగా స్మరించగానే ఆయన కూడా వచ్చి చేరారు. నలుగురు అనేకమైన ఆధ్యాత్మిక చర్చలు చేస్తూ కొన్ని రోజులు గడిపినారు. వారెన్ని నిర్ణయాలు చేసినా
అవి ప్రజలకు ఉపయోగకరములై వారిని ఉద్ధరించేవే. తరువాత కృష్ణానదీ తీరములోని జ్యోతిబా అనే గ్రామంలో కొన్ని రోజులున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో ఒక ముదుసలి అవ్వ ఇంట భిక్ష ఇమ్మని కోరగా ఆమె సాహిత్యమందయు సమకూర్చుకొని వంట చేసి వారికి భిక్ష ఇస్తున్నది. అందరూ మహాత్ములు. మేము వెళ్ళేటప్పుడు మీకేమైనా ప్రతిఫలం ఇస్తామని ఒప్పందం అయినారు. ప్రతిదినము ఈ నలుగురు ఉదయమే కృష్ణానదికి పోయి అనుష్ఠానములు చేసుకొని మధ్యాహ్న భోజన సమయానికి వచ్చేవారు. తర్వాత సాయం సంధ్యకు పోయి రాత్రి పొద్దుపోయాక వచ్చి అనేక విషయాలను చర్చించేవారు. గ్రామస్తులు కొందరు వచ్చి వినేవారు. ఇలా 2-3 రోజులు గడిచిన తరువాత అవ్వ ఒక మాట చెప్పింది. సాధువులారా, మీరు వెళ్ళేటప్పుడు నా బర్రెను దూడను తోలుకుపోయి మధ్యాహ్న వేళ వరకు నదీ తీరంలో మేపుకొని మీరు వచ్చేటప్పుడు తోలుకొని రండి. దానికి కూడా పొట్ట నిండుతుంది, మంచిగా పాలిస్తుందని చెప్పింది. శ్రీ సమర్థులు ఆనందమూర్తి జయరాములతో అవ్వ చెప్పినట్లు చెయ్యండి, మంచి పాలు త్రాగవచ్చు అన్నారు. ఆ మన్నాడుని చక్కగా బర్రెను దూడను తోలుకొని పోయి నదీ తీరంలో వదిలి వారి అనుష్ఠానాలు చేసుకొని మధ్యాహ్న వేళకు తోలుకొని వస్తూ ఉన్నారు. చక్కగా పాలిస్తున్నది. అవ్వ సంతోషించింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజున ఈ స్వాములంతా స్నానం చేస్తుండగా దూడను తోడేలు వచ్చి చంపి లాక్కెళ్ళి పోయింది. బర్రెను మాత్రమే తోలుకొని తిరిగి వచ్చారు. సాయంత్రం పాలు పిండుదామని చూస్తే దూడ లేదు. ఏమి స్వాములు, నా దూడనేమి చేశారు అని ప్రశ్నించింది. జయరాం స్వామి, ఓహో, చెప్పడం మరిచాను. దూడ ఒక క్రూరమృగానికి ఆహారమైపోయింది అని చెప్పాడు. ఆ ముసలమ్మ లబోదిబోమని అందరినీ నిష్ఠూరాలాడుచూ నిందించడం ప్రారంభించింది. చుట్టుప్రక్కల వారంతా చేరి, ఏమిటమ్మా, సాధువులు తేరగా దొరికాయని దూడని కాచేపని చెప్పావు. వారేదో ధ్యానం చేసుకుందామని వస్తే వారితో పని చేయించుకోవాలని దుర్బుద్ధి నీకు పోలేదా? అది నీ కర్మ అని ఆమె నిందిస్తున్నారు. బర్రె పొదుగు తన్ని పెట్టింది, పాలు పిండనివ్వడం లేదు. అంతలో శ్రీ సమర్థుల వారు మిగిలిన 3 సాధువులను చూచి, ఏమి సాధువులారా, ఇన్నాళ్ళు మంచిగా పాలు పెరుగు కమ్మగా తిన్నారు, ఏమీ మాట్లాడరేమన్నారు. వారు 3 అంజలి ఘటించి, మేమేమి చేయగలం, ఏది చేసినా సమర్థులైన పెద్దలు చేయాలి అన్నారు. శ్రీ సమర్థులు లేచి ఆ బర్రె వంటిపై చేయి ఉంచి, అమ్మా గోమాత, ఇది మత్స్యలోకము. జన్మించిన ప్రతి ప్రాణి మరణించడం తప్పనిసరి. నీ దూడ పోయిందని పాలివ్వకుంటే ఈ యవ్వ ఎలా బ్రతుకుతుంది? నీవు మానవులకు ఉపాధి కల్పించి మేలు చేయు జాతి అని జన్మించావు. చక్కగా పాలధారుని విడువమ్మా. ఈ అవ్వకు నీ జన్మంతయు ఇట్లే సేవ చేయి అని ప్రార్థనాపూర్వక ఆదేశమునిచ్చారు. వెంటనే ఆ బర్రె పొదుగు నుండి పాలధారులు కాల్చుంటే అవ్వను పితకమన్నారు. ఆ బర్రె ఆ తర్వాత చూలు ధరించలేదు. జన్మంతా ఆమెకు పాలిస్తూనే ఉంది. విద్యాసాగర, మహాత్ముల వాక్కును పశువులు పక్షులు కూడా ఎంతో చక్కగా ఆచరిస్తాయి. అంతెందుకు, దేవతలు, దయ్యాలు, పిశాచాలు కూడా వారి మాటను పాటించుతారు. ఇక మానవులు మాత్రం అవకాశవాదులు. లాభం ఉన్నవి పాటిస్తారు, ఇష్టమైతే పాటిస్తారు, లేకపోతే వదిలేస్తారు. పాటించితే బాగుపడతారు, లేకున్నా మహాత్ములకు ఏమీ నష్టము కాదు, తామే నష్టపోతారు. నష్టం అంటే ధన నష్టం కాదు, కాలము వృధా, జన్మ వృధా కాగలదు. ఇది సత్యము అని చెప్పి జయ జయ రఘువీర సమర్థ అని నామస్మరణ చేయగా అందరూ శృతి కలిపారు. ఉమ్రజ్ గ్రామంలో విచిత్ర సంఘటన. శ్రీ నిత్యానంద యోగీశ్వరులు శ్రీ సమర్థుల వారిపై దేవతల కృపాకటాక్షములను వర్ణిస్తూ, విద్యాసాగర, ఒకసారి ఉమ్రజ్లో ఒక సంఘటన జరిగింది. కారణం లేనిదే కార్యము జరగదు. ఇది పెద్దల మాట. వేణుబాయి తన కీర్తనలో ఇలా ఉల్లేఖించినది. చాపల్ माझी दोन उम्रजेसी एक पार गावी देख 14 दिहा 5वा मसूरी शाहपुरी सोवा जानतो दात्वा सिराज्याला सिंगनवाडी 8वा मनपाडली 9वा 10वा जानाव माझगावी भाग्यादा करावा येणी रीती गावा सर्वा मनोराधा पुरविले. వేణీన్ మనే స్వామి రామదాస్ సమర్థ కీర్తి గగనాందన సమాయే. ఉమ్రజ్ గ్రామంలో శ్రీ సమర్థులు హనుమంతుని స్థాపన చేసినారు. అప్పుడప్పుడు వారు స్నానమునకు అక్కడికి నదికి వెళ్ళేవారు. అలా ఒక రోజున శ్రీ సమర్థులు నదిలో స్నానం చేయాలని కాలు పెట్టగానే
ఒక రాయి పైన కాలు పడడము, నాచు పట్టి ఉన్నందున జారి వారు అమాంతం నదిలో పడిపోవడము జరిగినది. పడిపోవడం తుడిలో జరిగిపోయింది. అలా పడి ఒకసారి పైకి వచ్చి మళ్ళీ మునిగి పైకి రాలేదు. దూరంగా ఉన్న శిష్యులు గురుదేవులు పడిపోయినారని ఒకరికొకరు చెప్పుకొని వచ్చే లోపునే ఆంజనేయ స్వామి వారు వచ్చి స్వామి సముద్రుల వారిని పొట్టకు ఖర్చుకొని పైకి తీసుకొచ్చారు. స్వామివారికి పాద నమస్కారం చేసి సమర్థులు, ఏమి స్వామి మీకెందుకింత శ్రమ, శిష్యమండలి ఉన్నారుగా అన్నారు. దానికి సమాధానంగా, నాకు నీతో పాటు కృష్ణ స్నానం చేయాలనిపించింది, చేశాను అన్నారు. దానికి స్వామి, మీ కృపయనే ఛత్రఛాయ మాపై ఎల్లప్పుడూ ఇట్లే ఉండుగాక అని ప్రార్థించుచుండగా శిష్యులందరూ వచ్చారు. స్వామి దీవించి అదృశ్యమైనారు. ఏమి జరిగిందో అందరికీ చెప్పుచూ కిందకు చూడగా ఒక బండపైన శ్రీ ఆంజనేయ స్వామి పాదముద్రయు, మరొక బండపైన సగము పాదముద్రయు దర్శనమైనవి. అవి ఇప్పటికీ అక్కడ అట్లే దర్శనమిస్తున్నవి అని శ్రీ నిత్యానందులు, విద్యాసాగర, ఏ వ్యక్తికైనా మానవ సహాయం కన్నా దైవ సహాయం లభించుట విశేషమని నామస్మరణ చేయించారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. డప్పుల వారికి జ్ఞానబోధ. శ్రీ నిత్యానందులు తిరిగి ఇట్లా చెప్పసాగిరి, విద్యాసాగర, భగవత్కృపకు పారము లేదు. మహాత్ములనగా నడయాడు దేవునితో సమానము. వారి కృప ప్రసరించిన చాలు. దానికి జాతి కులమత భేదాలుండవు. వారు ఉద్ధరించబడతారు. ఒకసారి శ్రీ సమర్థులు పాలి గ్రామానికి వెళ్ళారు. అక్కడ 3 వర్గాల వారికి వాదము జరుగుతున్నదని తెలిసింది. వారందరూ డప్పులు మ్రోగించుకుంటూ ఒకరికొకరు పొడుపు కథలు పొడుస్తారు. అది మరొక వర్గం వారు సమాధానం చెప్పాలి, లేకుంటే ఓడిపోయినట్లు ఒప్పుకోవాలి. ఈ విషయం వారిని అడిగి తెలుసుకొని శ్రీ సమర్థులు డప్పు అడిగి తీసుకొని వాయించుచు, నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేవారికి బహుమానం ఇస్తాను, ఓడిపోతే మీరు నా మాట వినాలి అని షరతు పెట్టారు. వారు ఈయన ఎవరో బైరాగి అనుకొని సరేనని డప్పు ఇచ్చారు. శ్రీ సమర్థుడు డప్పు వాయించుచు, భూమి బరువెంత, ఈ బ్రహ్మాండంలో ఎన్ని సముద్రాలున్నాయి, మన శరీరం పైన ఎన్ని రోమాలున్నాయి అని ముగ్గురికి 3 ప్రశ్నలు వేశారు. వారు ఏ ఒక్కదానికి సమాధానం చెప్పలేకపోయి డప్పులన్నీ కింద పెట్టి ఓడిపోయినామని వారి పాదాలు పట్టుకొనిది. మీరు మీ డప్పుల వాద్యంతో పాటు ప్రతిరోజు కొన్ని గంటలు శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ గ్రామంలో 4 వీధుల్లో తిరుగుచూ భజన చేస్తామని నాకు మాట ఇవ్వండి అన్నారు. వారు అట్లే చేస్తామన్నారు. తదుపరి ఒక పెద్ద మనిషి, ఆ గ్రామ నివాసి వచ్చి, ఏనే శ్రీ సముద్రుల వారు శివాజీ మహారాజు గురువుని అందరికీ ప్రకటించగా వారు డప్పులు మ్రోగించుకుంటూ రామనామంతో ఊరంతా శ్రీ సమర్థుల వారి కీర్తిని చాటి చెప్పారు అని చెప్పి తర్వాతి విషయాలను ఈ విధంగా చెప్పసాగి, ఒకసారి శివాజీ మహారాజా వారు చాఫల్ మఠానికి వచ్చారు. అప్పుడు స్వామి సమర్థ రామదాసు వారు అక్కడే ఉన్నారు. ఆశ్రమంలో అన్ని వసతులు చక్కగా ఉన్నవి. ఆశ్రమ ఖర్చులు, ఉత్సవాల సందర్భంలో అయ్యే ఖర్చులు ఎలా నడుస్తున్నాయని విచారించారు. శివాజీ వారికి ఇక్కడ రాబడి కన్నా ఖర్చు ఎక్కువని తెలుసును. గురుదేవులు కష్టపడకూడదని ఆయన అభిప్రాయం. శ్రీ సమర్థులతో ఈ విషయమే సంప్రదించగా, శ్రీరామప్రభు సంస్థానంలో ఏమీ లోటు పడదు, నీకెవరో తప్పుడు సమాచారం అందించి ఉంటారని అన్నారు. అట్లు కాదని ధాన్యము, వస్త్రములు, పప్పు దినుసులను తమ సంస్థానం నుండి పంపగలము, అనుమతించవలసిందిగా ప్రార్థించెను. ఎట్టకేలకు సరి, నీ ఇష్టం అన్నారు సమర్థులు. అప్పుడు శివాజీ కర్ణాటక రాజ్యమునందు సుస్థిర శాంతి స్థాపనకై పోచు గురుని ఆశీర్వాదమునకై వచ్చితనని చెప్పగా, ఇప్పుడు ముందు నీ మనసునందు శాంతి నెలకొన్నదా, పోయి అక్కడ శాంతి స్థాపన చేయించు అంటూ ఆశీర్వదించారు. తర్వాత అక్కాబాయితో, అక్క, రాజాగారు వచ్చిన సందర్భంలో మంచి మంచి మధుర పదార్థాలు ఏవైనా చేస్తున్నావా, మామూలు రొట్టెలేనా, మనం ఏమి తింటున్నామో ఏమోనని ఆయన దిగులు పడుచున్నాడు, మంచి భోజనం పెట్టి దిగులు లేకుండా పోయి రమ్మని దీవించి పంపు అని ఆజ్ఞాపించారు. తర్వాత ఎంతో సంతోషంతో పంక్తి భోజనంలో కూర్చుండ చేసుకొని అనేక చలోక్తులతోనూ పాత కథలు వివరిస్తూ భోజనాలు ముగించారు. రాజావారు కర్ణాటక ప్రాంతం నుండి తిరిగి వచ్చుటకు 3 నెలలు పట్టింది. గురుదేవుల దర్శనం పొందాలనుకుంటే వారు పరలీలో ఉన్నట్టు తెలిసింది. సకల వస్తుజాలను తీసుకొని
పరివార సమేతముగా వచ్చి గురుదేవులకు పాదపూజ చేసుకొని స్థిమితంగా 2 రోజులు గడిపి తదుపరి దేవి భవానీ దర్శనం పొంది తర్వాత రాయగడకు వెళ్ళాలని చెప్పి ముందు కథనిట్లు చెప్పసాగిరి. నిరంజన్ గోసావి. విద్యాసాగర, ఒకసారి శ్రీ సమర్థ రామదాస స్వామి వారి దర్శనం కొరకు కహ్వాడ్ నుండి కొందరు బ్రాహ్మణులు బయలుదేరి వస్తుంటే ఒక జోషిగారి కుమారుడు 12 వాడు మీరెక్కడికి పోచున్నారని ప్రశ్నించెను. వారు శ్రీ సమర్థుల దర్శనానికి పోచున్నామని చెప్పగా తాను కూడా వస్తానన్నాడు. మా తండ్రి గారికి చెప్పి వస్తానని పరుగున పోయి చెప్పాడు. ఆయన నేను కూడా వస్తానని వచ్చాడు. అందరూ కలిసి చాపల్ చేరుకున్నారు. శ్రీరామనవమి నుండి పూర్ణిమ వరకు ఉత్సవం పూర్తి కాగానే అందరూ తిరిగి వెళ్ళారు. కానీ ఆ బాలుడున్నూ తండ్రి ఉన్నారు. చైత్ర కృష్ణ పాడ్యమి ఉదయం శ్రీ సమర్థులు సభ తీర్చి ఉండేది. కళ్యాణ్ స్వామి ఉద్ధవస్వామి ఛత్రము చామరములు ధరించి ఉండేది. శివాజీ వారు వారి ఆశ్రమంలో కూర్చుండి ఉన్నారు. వారి మంత్రులందరూ పింజామల్లో పూని ఉన్నారు. ఆ సమయంలో తటాలున 12 సంవత్సరముల బాలుడు వచ్చి శ్రీ సమర్థుల పాదాలపైన వ్రాలాడు. మీ శరణు కోరుచున్నాను. మీ వరదహస్తము నా శిరమున ఉంచి నాకు అభయం ప్రసాదించండని వేడుకుంటున్నాన్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. శ్రీ సమర్థులు, నీకొచ్చిన కష్టమేమిటి చెప్పు. మన శివాజీ మహారాజు ఇక్కడే ఉన్నారు. నీకు ఏమీ అన్యాయం జరగనివ్వరు అని పలికి, నీదే ఊరు, నీవెవరి వాడివని ప్రశ్నించారు. మాది నావుగాం, నేను జోషిగారి పుత్రులను అని చెప్పారు. లెమ్మనగా లేవలేదు. అప్పుడు కళ్యాణ్ స్వామి శ్రీ సముద్రుల వారికి వినతి చేశారు. బాలుడు చిన్నవాడే కానీ సంస్కారము గొప్పది, తమరు ఆశీర్వదించవలసిందే అన్నాడు. సరేనని అతని తలపై చేయి ఉంచి లెమ్మనగా లేచినాడు. నాకు దీక్షను ప్రసాదించి అనుగ్రహించండి, నా పేరు నిరంజనుడు అని చెప్పాడు. ఆ బాలునికి స్నానం చేయించి ఒక నూతన దోవతి ఇప్పించారు. కళ్యాణ స్వామి చేత ఒక మాల ఇప్పించి లోనికి తీసుకువెళ్ళి శ్రీరామమూర్తిని దర్శింపజేయమని ఆజ్ఞ చేశారు. అలా దర్శించుచూ కొంతసేపు అతడి కన్నులు మూసుకోగానే గజాననుడు దర్శనమిచ్చాడు. అమాంతంగా ఆ మూర్తి ఎగిరి వచ్చి తన పైన పడినట్లు అనుభూతి కలిగిందని బయటకు పరిగెత్తి వచ్చేశాడు. భయపడవద్దని అతనికి అభయం ప్రసాదించి, నీవు కహ్వాడుకు పొమ్ము, ఇంటి వద్దనే గజానన మూర్తిని ధ్యానించుము, ఆయన అనుగ్రహం నీకు తప్పక లభిస్తుందని చెప్పి పంపినారు. అతనికి మాఘ శుద్ధ చతుర్దశి రోజు గజానన దర్శనం లభించింది. ఆ బాలుడే పెద్దవాడై నిరంజన స్వామిగా శ్రీ సమర్థుల శిష్యకోటిలో ఒకడైనాడు. మానవ ప్రయత్నమా ప్రారబ్ధమా ఏది బలమైనది? శ్రీ నిత్యానందుల వారు శిష్యుడైన విద్యాసాగరునికి శ్రీ సమర్థుల బోధనా చతురత గురించి చెప్పనారంభించినారు. వత్స, శ్రీ సమర్థుల వారి బోధనలన్నీ అనుభవ పాఠాలే. అవే శాస్త్ర పాఠాలకు కూడా అన్వయమవుతాయి. ఒకరోజు శ్రీ సమర్థులు శిష్యమండలి మధ్యన కూర్చుండియుండి సద్విషయ చర్చ చేయునప్పుడు సుఖదుఖములు ప్రారబ్ధం వలన కలుగుతాయా లేక మానవ ప్రయత్నం వలన కలుగుతాయా అనే విషయం చర్చకు వచ్చింది. కొందరు ప్రారబ్ధమన్నారు, కొందరు ప్రయత్నమన్నారు. శ్రీ సమర్థులు ప్రయత్నించకుండా ఉండలేరు. అంతేకాని ప్రయత్నించిన ప్రారబ్ధమందు లేనిచో లభించదు, ప్రారబ్ధమందునందున్నచో ప్రయత్నించకుండానూ లభిస్తుందన్నారు. వెంటనే కళ్యాణస్వామి, గురుదేవ, ప్రయత్నించిన మీదట ప్రారబ్ధ యోగముచే ప్రాప్తించును, ప్రయత్నమే చేయకున్నచో ఎట్లు లభ్యమగును? ఈ విషయము నాకు బోధపడుకున్నది అన్నారు. ఎవరి అభిప్రాయం వారిదని శ్రీ సమర్థులు ఆ రోజు సభచాలించిరి. కొంతకాలము తర్వాత ఉన్నట్లుండి ఒకరోజు అకస్మాత్తుగా శ్రీ సమర్థులు, కళ్యాణ్, రంగోబాతో మాట్లాడక చాలా రోజులైనది, ఒకసారి చూడాలనిపిస్తున్నది, మన ఇద్దరం కలిసి పోయి వద్దాము పదా అన్నారు. వారు పాదుకలు ధరించారు. మెడలో ఉత్తరేయము, చేతిలో తుంబ అనగా కమండలము, శంఖలో యోగదండము ధరించారు. బయలుదేరారు. కళ్యాణ స్వామి శంఖలో జోలే, శ్రీ సమర్థుల వారి పూజా సామాగ్రి తీసుకొని బయలుదేరినాడు. అత్యంత వేగంగా నడుస్తూ పోతుండగా నెగడి నుండి శ్రీ రంగనాథస్వామి 20 మంది శిష్యులతో బయలుదేరి వార్దా గ్రామ శివారులో గుట్టల మధ్యగా వస్తున్నారు. ఆయన సకల భూషణాలంకృతుడై శ్రీ సమర్థుల దర్శనానికై వస్తున్నారు. సకల ఆయుధాలు ధరించి ఉన్నాడు. శ్రీ సమర్థుల వారిని దూరం నుండి చూచి గుర్తించి గుర్రముపై నుండి దిగి నడిచి వచ్చుచున్నారు.
అడుగో రంగోబా వచ్చేశాడు అంటూ మరి 4 అడుగులు వేగంగా వేశారు శ్రీ సమర్థులు. ఫోండాను గ్రామ శివారులో గల గుట్టల వద్ద కలిశారు. రంగోబా, మేము నీ దర్శనానికై బయలుదేరి వస్తున్నామని సమర్థులు అనగా, మీకు ఏ కోరిక కలిగినదో నాకు కూడా అదే కోరిక కలిగి బయలుదేరాను అని రంగోబా అన్నారు. సరే కానీ మన ఇద్దరి అభిలాషలో ఒకటే అయితే, ఇద్దరం సాధులమే అయితే నీకు నాకు వేషంలో తేడా ఉన్నది కదా. విలువైన రాజదుస్తులు, ఆభరణాలు, ఆయుధాలు, వీరునిలాగా గుర్రముపై స్వారీ, ఇదంతా జనుల దృష్టిలో వైభవమే కాదా అన్నారు సమర్థుల వారు. మహారాజ్, ఇదంతయు మీ నిర్ణయం ప్రకారమే జరుగుతున్నది. ఇవి ధరించాలనే కోరిక కానీ అవసరము కానీ నాకేమీ లేదు. మీరు నా గురుదైవం, మీరు చెప్పినట్టు నడుచుటే నా విధి అని రంగోబా సమయస్ఫూర్తితో పలికారు. శ్రీ సమర్థులు బహు చమత్కారివిలే. సరే, ఈరోజు ఈ గుట్టలపైననే ఉండి ఇక్కడే భోజనం చేయాలి. ఈ రాత్రి కూడా మనం ఇక్కడే ఉండాలి అన్నారు. నేను కళ్యాణ స్వామి గ్రామానికి పోయి భిక్ష తెచ్చేదము. నీవు నీ శిష్యమండలి ఇక్కడే ఉండండి పలికి గురు శిష్యులు ఎవరో భిక్షకైపోయిరి. రంగనాథస్వామి తమ ఆజ్ఞకు భద్రుడని హామీ ఇచ్చిరి. కొద్దిసేపటికి ఎండ ఎక్కువై దాహము కలిగినది. శిష్యులందరూ దిగువనున్న ఏటిలో నీరు త్రాగి గురువుగారికి కూడా కొన్ని నీరు తెచ్చి ఇచ్చినారు. అంతలో ఆ మార్గం గుండా రామచంద్రప్పన్ తన అమాత్యులు వేరే గ్రామానికి పోవచ్చు ఈ గుట్టపైన ఎవరో దారి తెలియక నిలిచి ఉన్నట్లున్నారు. పాపం అక్కడ నీరు కూడా దొరకదని భావించి పోయి వెంటనే స్వామివారికి పాదాభివందనం చేసి, ఏమి స్వామి, తమరి గుర్రానికి ఏమైనా అయిందా? ఎందుకులా కొండగుట్ట పైన ఎండలో కూర్చున్నారని పరామర్శ చేశారు. స్వామి నవ్వుచూ, శ్రీ సమర్థుల వారి ఆజ్ఞ, అందుకని కూర్చున్నానన్నారు. ఆయన వెంటనే శ్రీ సమర్థులు ఇక్కడికి వస్తారా అని అడిగాడు. అవును, ఫుండా గ్రామానికి భిక్షకెళ్ళి ఉన్నారు, వస్తారని చెప్పగానే పరమానంద భరితుడై రామచంద్ర పంత్ తన సైన్యముతో సహా క్రింద నదీ స్నానం చేయించి తాను చేసి అందరూ పైకి వచ్చి వారితో తెచ్చుకున్న గుడారాలు వేసుకొని నిరీక్షిస్తున్నారు. శ్రీ సమర్థులను, కళ్యాణ స్వామియును, రంగనాథ స్వామి ఎక్కడ, వేరెవరో కనిపిస్తున్నారే అని కళ్యాణ్తో అంటుండగానే ఆ సైన్యం మధ్యలో నుండి రామచంద్ర పంతును, రంగనాథ స్వామియును గబగబా ముందుకొచ్చి శ్రీ సమర్థులకు నమస్కరించి వారిని తోడుకొని వచ్చి ఉచితాసనంలో కూర్చుండజేసినారు. ఏమిరా రంగోబా, నేను నిన్ను ఎండలో కూర్చుండమంటే నీవు నీడలో కూర్చున్నావు అన్నారు. దానికి రంగోబా, ఇదంతా తమరి ఇష్టానుసారమే జరిగినదని భావిస్తున్నాను, నాదేమీ లేదు అని సమాధానించారు. అప్పుడు రామచంద్ర పంతు గారు జరిగినదంతా విపులంగా విన్నవించారు. కళ్యాణ్, సుఖ ప్రారంధమనగా ఇదే. రంగనాథ స్వామికి ఎక్కడికి వెళ్ళినా సుఖం ఆయన వెంట వస్తుంది, చూచావా? ఇందులో ఆయన ప్రయత్నం ఏమైనా ఉన్నదా అనగానే కళ్యాణ స్వామి గురుదేవులకు నమస్కరించి, తమరు ఆనాడు చెప్పినప్పుడు నేను వ్యతిరేకంగా మాట్లాడు చేత ఇప్పుడు అనుభవపూర్వకంగా నాకు పాఠం చెప్పినారు, ధన్యుడను అని ఆ విషయాలని అందరికీ విశదపరిచాడు. వారు తెచ్చిన భిక్షను రామచంద్రపన్ సైన్యము కొరకు తయారు చేసుకున్న పదార్థాలతో కలిపి ఆనందంగా అందరూ భుజించారు. తర్వాత ఆ రాత్రికి అందరూ అక్కడే ఉన్నారు. రాత్రి సమయంలో రంగనాథ స్వామి చేత కీర్తనము చేయించారు సమర్థులు. అందరూ సంతోషంతో విన్నారు. ఇటువంటి సాధు సంగమము కృష్ణవేణి సంగమం వంటిది. ఈ పవిత్ర జ్ఞాన జలంలో మేమందరము స్నానమాడితిమని ఆనందంతో మర్నాడు ఉదయం లేచి శ్రీ సమర్థుల వారితోనూ రంగనాథ స్వామితోనూ వీడ్కోలు తీసుకొని రామచంద్ర పంత్ సైన్యముతో పన్హల విశాల గడుకు ప్రయాణమైపోయినారు. తర్వాత శ్రీ సమర్థులను కళ్యాణ స్వామియు రంగనాథ స్వామితోనూ శిష్యులతోనూ నిగడికి పోయి అచ్చట ఆనందంగా ఆధ్యాత్మిక చర్చలతో పరబ్రహ్మ తత్వానుభూతులను పొందుచూ కొన్ని రోజులు గడిపి తిరిగి రంగనాథ స్వామిని కూడా తీసుకొని పరలీకి వచ్చి అక్కడ కొన్ని రోజులు సద్విషయ చర్చలు జరిపి శిష్యులకు బోధలు చేసినారు అని నిత్యానందులు ఇట్లు చెప్పసాగిరి. విద్యాసాగర, గురు శిష్యులు అరణి వంటివారు. అరణి అంటే యజ్ఞం కొరకు 2 కర్రలను మధించి అగ్నిని పుట్టిస్తారు. 2 కర్రల మధ్య రాపిడికి అగ్ని పుట్టినట్లు గురు శిష్యుల మధ్యన చర్చల ద్వారా జ్ఞానాగ్ని ఉత్పన్నమై సర్వులకు ఉపయోగపడుతుందని చెప్పి శ్రీ నిత్యానందుల వారు తరువాత లీలనిట్లు తెలిపినారు. మహాత్ములు వారి పని ఏదో వారు చేసుకుంటూ పోతుంటారు. అనగా అందరినీ ఉద్ధరించే పనే వారిది. కానీ
కొందరు మాత్రమే ఉద్ధరించబడతారు. అది ఆయా జీవుల పుణ్యఫలాన్ని బట్టి ఉంటుందని తెలిపి శ్రీ నిత్యానందులు జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని స్మరణ చేయగా అందరూ శృతి కలిపినారు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 49వ అధ్యాయము సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.